హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నేమ్ కోంత్, నేను మీ సీకే. సో ఈరోజు అయితే కొంచెం వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తాను. అలాగే మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతే 30th ఎపిసోడ్ అండ్ డే 29th. ఇక్కడైతే మన మణికంఠ అనేది జైల్లో అయితే వేస్తారు కదా ముందు రోజు నైటు. సో అలాగే నైట్ అయితే అయిపోద్ది. దాని తర్వాత మరుసటి రోజు భీమ్లా నాయక్ సాంగ్తో అయితే స్టార్ట్ అయిపోద్ది. భీమ్లా నాయక్ సాంగ్. సో దాని తర్వాత వచ్చి మన మణికంఠ అయితే జైల్లో నుంచి రిలీజ్ అవుతాడు. సో ఆ టైంలో కొంచెం మన పృథ్వీ ఇట్లయితే హీరో వచ్చాడని చెప్పి కొంచెం ఓవర్గా అయితే రియాక్ట్ అయ్యారు. ఇంకా అలాగే మన నామినేషన్స్ అయితే ప్రతి ఒక్కరూ సోమవారం రోజు మన ఎపిసోడ్ చూస్తున్నారంటే ఖచ్చితంగా నామినేషన్స్ కోసమే ఉంటుంది. కానీ ఈ నామినేషన్స్ అయితే చెత్త నామినేషన్స్, చెత్త రీజన్స్ ఇచ్చి నామినేట్ చేశారు. సో దీంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ పైన కూడా కొంచెం క్లారిటీ వచ్చినట్టు కూడా మనకు అనిపించింది. ఇక ఫస్ట్ అయితే మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి డైరెక్ట్గా అంటే అటు ఇటు ఆలోచించాడు. మైండ్లో నేమ్స్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఏవి నైనిక అంటాడు. ఫస్ట్ నైనిక వచ్చి నీ గేమ్ ఫస్ట్ ఉన్నట్లు క్లారిటీ లేదు, తగ్గిపోతుంది, నువ్వు కనబడట్లేదు, ఒక బెడ్ మీద మాత్రమే కూర్చొని ఉంటున్నావు, బెడ్ మీద మాత్రమే కనిపిస్తున్నావు అని చెప్పి అంటున్నాడు. మణికంఠ అయితే ఒక స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు ఉన్నావు అంటే నువ్వు గివప్ ఇచ్చి నువ్వైతే బాగా అన్నట్టు, నైన్గా కనపడకపోతే బాగా అన్నట్ట. సో నువ్వు ఒక నామినేషన్ చేసేటప్పుడు నువ్వేం చేసావో కూడా తెలుసుకో ఫస్ట్. సో అదైతే నేను చెప్తున్నా. ఇదైతే అన్యాక్సెప్టబుల్ అని చెప్పి చెప్తుంది అనమాట నైనిక కూడా. కానీ నైనిక అయితే గేమ్లో అయితే తగ్గిపోయింది. సో ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేమంటే నేను ఫస్ట్ చీఫ్ అయ్యాను కదా, చీఫ్ అయిన తర్వాత నేను ఆడాను కదా, చీఫ్ అయినానంటే నేను గేమ్ ఆడే కదా అని చెప్పి నైనిక డిఫెండ్ చేసుకుంటుంది. అదైతే కరెక్టే. కానీ అప్పటి నుంచి ఎక్కడ ఆడావు? అప్పటి నుంచి ఏం ఆడలేదు కదా. సో బిగ్ బాస్ అంటే ఒక వారం ఆడి ఇంకొక వారం ఆగిపోయేది కాదు. కంటిన్యూస్గా పెర్ఫార్మెన్స్ అనేది స్టేబుల్గా ఒకేలా వెళ్ళడం అనమాట. ఇంకా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి అది. సో ఇక్కడైతే మణికంఠ ఒక పాయింట్ పరంగా అయితే కరెక్టు, బట్ మణికంఠ కూడా సో అలానే ఉంటాడు కాబట్టి సో మనమైతే ఈ పాయింట్ని నా సైడ్ నుంచి అయితే అన్యాక్సెప్టబుల్ అని చెప్పి చెప్తున్నాను. నా తర్వాత అయితే యశ్విన్ నామినేట్ చేస్తాడు. యశ్విన్ నామినేట్ చేసి నువ్వు నన్ను ఫిజికల్గా వీక్ అంటాం, అదే ఎక్స్ టాస్క్లో నేనే ఎక్కువ తెచ్చింది అది ఇది అని చెప్పి సోది. అంటే వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక కోల్డ్ వార్ అయితే నడిచిందనమాట. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మణికంఠ మాట్లాడేటప్పుడు మన యష్మిని మాట్లాడనివ్వట్టాలన్నమాట. మాట్లాడితే కదా పాయింట్ అర్థమైంది. అరిసేస్తున్నారు. యష్మి అయితే వచ్చి అరిసేస్తుంది. ఇప్పుడు నువ్వు ఫిజికల్గా వీకే కదా, నీ ఫిజికల్గా నేను వీక్ కాదని చెప్పి మన మణికంఠ డిఫెండ్ చేసుకుంటాడు. ఫిజికల్గా నువ్వు వీక్ కాదన్నప్పుడు నువ్వే కదా నీ నోటు నువ్వే కదా చెప్పింది నేను ఫిజికల్గా నా ఫిజికల్ స్ట్రెంత్ని కవర్ చేయడానికి ఏదో చెప్తావు కదా, ఫిజికల్ స్ట్రెంత్ని కవర్ చేయడానికి నిఖిల్ ఉన్నాడు అండ్ మరియు పృథ్వీ ఉన్నాడు, నా మెంటల్ స్ట్రెంత్ని కవర్ చేయడానికి సోనియా ఉంది అని చెప్పింది నువ్వే. ఇప్పుడు వచ్చి నేను ఫిజికల్గా వీక్ కాదు స్ట్రాంగ్ అని చెప్పి ఎట చెప్తావు? సో ఇదైతే వరస్ట్ నామినేషన్. అంటే రివెంజ్ నామినేషన్ అని కనుక్కో అది. ఇంక తర్వాత అయితే నైనిక వస్తుంది. నైనిక వచ్చి నబీల్ నామినేట్ చేస్తాను అనమాట. నబీల్ నామినేట్ చేసి నువ్వు అంటే సంచాలకుగా ఆ నిర్ణయం అనేది కొంచెం అంటే ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ఆ సంచాలక నిర్ణయం కానీ కొంచెం కరెక్ట్గా ఇచ్చిండుంటే మనకి ఉపయోగపడేది అని చెప్తుంది అనమాట. దానికి నబీల్ కూడా ఓకే అంటాడు. బట్ ఆ టైంలో నేను అది రేషన్ అని చెప్పి మర్చిపోయాను. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. రేషన్ అని చెప్పి అయితే మర్చిపోయాను. దీని ఇట్లా అయితే సో నేను జోక్ కానీ కామెడీ కానీ కొంచెం చేశాను అంతేగాని అంతకుమించి అయితే ఏం లేదు. సో ఇంకా మీరు ఫుడ్ అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ తిని మీరు మిగిలిచ్చింది ఏదైనా ఉంటే నేను తింటాను అని చెప్పి ఓపెన్గా చెప్తాను అనమాట. సో అక్కడైతే నబీల్ బాగా నచ్చాడు అనమాట. అంటే నేను తప్పు చేశాను, సో నేను చేసిన దానికి నాకు లాస్ట్లో పెట్టండి అని చెప్పాడు అనమాట. సో గుడ్ పాయింట్ అని చెప్పాలన్నమాట. ఇక్కడ సీత వస్తుంది. సీత వచ్చి మణికంఠని నువ్వు ఒక సాక్రిఫైస్ చేయడం నాకైతే నచ్చలేదు.
ఇంకా అక్కడ సాక్రిఫైస్ చేసేది మన దగ్గరకు వచ్చి వాళ్ళు అందరూ ఇలా మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నారు అని చెప్పడం అనేది ఇదైతే అసలు ఈ పాయింట్ మీద మణికంఠని మొత్తం వేసేయాలి అంతే. అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా మణికంఠని అవ్వచ్చు నేనైతే నా అభిప్రాయం. ఎందుకంటే అంత డౌన్ అయిపోయాడు. మనకు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అనుకున్నంత లేడనమాట. ఫస్ట్ వీక్లో ఎమోషనల్ కంప్లీట్ కవర్ చేసాడు. సెకండ్ వీక్ వచ్చి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అది అనుకునే లోపల అది మనకి బాగా బోర్ కొట్టేస్తుంది. సో మనకైతే ఎక్కట్లేదు, మనకి కదా నాకైతే ఎక్కట్లేదు. సో మన సబ్స్క్రైబర్స్కి ఎక్కుతుందో నాకైతే తెలియదు. సో మణికంఠ ఇప్పుడు ఇంతకు ముందాక సోనియా ఎప్పుడు అని కళ్ళు కాయలు కాసేసారు, వెయిట్ చేసాం. సోనియా పోయింది, ఇప్పుడు మణికంఠ ఆ ప్లేస్లోకి వచ్చాడు. ఇరిటేట్ చేస్తున్నాడు బాగా అందరినీ. చూద్దాం ఏమవుద్దో మిడ్ వీక్ ఎలిమినేషన్. సో ఇంకంతా ఈరోజు మంగళవారం, రేపు బుధవారం అయితే ఉంటే రేపు నైటే ఉంటుంది. సో దాని తర్వాత మణికంఠ సాక్రిఫైస్ చేస్తాడని చెప్పి సీత నామినేట్ చేస్తుంది. అలాగే విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. నువ్వు గేమ్ ఆడేటప్పుడు వాలంటీర్గా రావట్లేదు. ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఎలా రావాలి? వాలంటీర్గా నేను ఆడతాను అని చెప్పి రావాలి. అలా రావట్లేదు నువ్వు. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ చేసుకొని గేమ్ ఆడడానికి ట్రై చెయ్యి అని చెప్పి చెప్తాను అనమాట సీత. ఈ పాయింట్ అయితే చాలా మంచి పాయింట్, నేను కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే విష్ణుప్రియ గేమ్ తప్ప వేరేది కొంచెం మోల్డ్ అవుతుంది. సో కొంచెం తెలుసుకొని బయటకు వస్తే మంచిది, లేకపోతే నీ పరిస్థితి కూడా అవతలలాగే తయారవుద్ది. సో జాగ్రత్తగా ఆడడం నేర్చుకో విష్ణుప్రియ. సో లైఫ్ని పాడు చేసుకోవద్దు. ఇంకా అలాగే మన నబీల్ వస్తాడు నెక్స్ట్. నబీల్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తాడనమాట. నీ ఆట అనేది ఇప్పుడు అగ్ని ఎలా అయితే మండుతుందో నీ గేము అలా మండాలి, కానీ నీది ఆరిపోతుంది. సో అలా ఆరిపోకూడదు అని చెప్పి నామినేట్ చేస్తాడనమాట. కరెక్ట్గా చెప్పాడు, కరెక్ట్ అంటే వ్యాలిడ్. ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్లు ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే విష్ణుప్రియ కూడా తెలిసింది. సో దాని గురించి పెద్ద డిస్కషన్ కూడా రాలా, పెద్ద ఈ కూడా రాలా. ఇంకా నైనిక వచ్చి నువ్వు చీఫ్ అయిన తర్వాత అసలు ఇంకా గేమ్లో లేనట్టున్నావు, సైలెంట్ అయిపోయావు, అంటే అది సరిపోద్దా నీకు అని చెప్పని నబీలు నామినేట్ చేస్తాడు. సో నువ్వు ఇంకా బయట రావాలి చెయ్యాలి, గేమ్ ఆడాలి అని చెప్పని నేను నామినేట్ చేస్తున్నాను అంటాడు. తర్వాత ఇక్కడ చిన్న సందర్భం జరుగుతుంది అనమాట. దాంట్లో వేసి సారీ చెప్తారన్నమాట. సారీ చెప్తే నైన్కి ఏమంటుంది, చేసినంత చేసేసి సారీ ఎందుకు లే అంటారు అనమాట. సో అది అందరు తప్పు కదా. తర్వాత ఏమో నైన్కి అంటారు కదా, చేసినంత చేసి సారీ చెప్పడం ఎందుకులే అని. తర్వాత నబీలు మళ్ళీ వెనక్కి వచ్చి సారీ వదిలేమ్మా అని చెప్పాడు అనమాట. సో అలా అదైతే బాగా అనిపించింది. నబీల్ యాక్టింగ్ కానీ కొంచెం బాగా హీరో యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయన్నమాట నబీల్లో. సో బాగా ఇమిటేట్ చేయడం కానీ బాగా చెప్పడం కానీ అన్నీ బాగున్నాయి ఇప్పుడు. సో నాకైతే నబీల్ బాగా నచ్చుతున్నాడు ఆటలో కానీ గేమ్ పరంగా మొత్తం. సో దాని తర్వాత అయితే మన ఆదిత్య వస్తాడు. ఆదిత్య అసలు ఏం చెప్తున్నాడో అసలు ఆదిత్యకైనా అర్థం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నైనిక వచ్చి గేమ్ ఆడట్లేదు నువ్వు అది ఇది అంటారనమాట. అంటే చెప్పేది మనకి చాలా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. అసలు అది దాంట్లో నామినేషన్ అన్న కసి లేదు, నామినేషన్ అన్న ఇది లేదు, ఏమీ లేదు. అదే ఆదిత్యాన్ని కానీ ఇప్పుడు నామినేట్ చేసాం అనుకో, పోయి దాంట్లో చేయి పెట్టడం లాగడం అది ఇది చేస్తాడు అనమాట. సరే అది మళ్ళీ చూసుకుందాం. ఆదిత్య వచ్చి నైనికాని సేమ్ రీజన్తో నామినేట్ చేస్తాడు. అలాగే మన విష్ణుప్రియని కూడా నామినేట్ చేస్తాడు అనమాట. అక్కడ కూర్చొని నువ్వు మాటలు వదిలేస్తున్నావు అది ఇది అని. అదే మన నాగార్జున చూపించాడు కదా, నాగార్జున చూపించిన దాంట్లోనే వీళ్ళు కొంతమంది నామినేట్ చేశారు అనమాట. సో అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఓన్ డెసిషన్ లేదు, ఎవరో చెప్తే ఏదో చెప్తే అది తీసుకొని నామినేట్ చేయడమే అంతే. సో విష్ణుప్రియ అయితే ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే నన్ను ఎలాగో సేవ్ చేస్తాను కదా ఆడియన్స్ అని చెప్పి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఏమో తెలియదు, కానీ డిపెండ్ కూడా చేసుకోవట్లేదు సరిగ్గా. అవునా, ఓకే ఫైన్, నేను తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకుంటారు అనమాట. అది దాని తర్వాత అయితే నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి విష్ణుప్రియ నామినేట్ చేస్తాడు. సో అదే మాట కొన్ని అన్నాడు, నిఖిల్ని అన్నాడు కదా, నిఖిల్ అనింది కదా విష్ణు ఈ విధంగా గాజులు అది ఇది అని. సో దాని మీద నామినేట్ చేస్తాడు అనమాట. సో అది నాగార్జున చూపించబట్టి ఆ పాయింట్ తీసుకొని నామినేట్ చేశాడు నిఖిల్. దాని తర్వాత అయితే మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠని అయితే
ఏదైనా ఇది తప్పు మనకంట అని చెప్పంటే నువ్వు తీసుకోవు, దాన్ని డిఫెండ్ చేస్తావు. అంటే ఏదైనా ఎవరైనా తప్పు చెప్పినప్పుడు ఆ తప్పుని తీసుకొని పాజిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చుకో, నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి, అంతేగాని దానిపై మాత్రం అసలు నువ్వు ఏం తీసుకోవు. మొత్తం ఈ పాటికి నువ్వే ఉంటావు, నీ పాటికి నువ్వే ఆలోచించుకుంటావు, నీ పాటికి నువ్వే ఎత్తులు వేసుకుంటావు, ఎత్తులు పై ఎత్తులు. సో ఈ టైప్లో ఉంటుంది, అంతేగాని నీ దగ్గర ఏమీ లేదు, విషయం లేదు అన్నది చెప్తానమాట. అదీగాక ఏంటంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ క్లాన్లో ఆ రోజు ఇట్లా జరిగింది కదా, నువ్వు వచ్చి బయట వచ్చి ఇలా చెప్పావు తప్పుగా, అది ఇది అని చెప్తారనమాట. ఖచ్చితంగా ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్ మీద మణికంఠ నామినేట్ చేశాడు నిఖిల్. సో కీప్ ఇట్ అప్ నిఖిల్. ఇలానే మంచిగా నామినేట్ చేయడం కానీ మంచిగా గేమ్ ఆడితే ఖచ్చితంగా ఆడియన్స్ నిన్ను సపోర్ట్ చేస్తారు. సో ఇంకా చూస్తే మన ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి ఫస్ట్ మణికంఠని నామినేట్ చేస్తాను అనమాట. ఆ సాక్రిఫైస్ విషయంలో అసలు నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేసావు? నీకు గేమ్ ఆడాలని లేదా? లేకపోతే నువ్వు ఫిజికల్గా వీక్ అన్నా కాబట్టి నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పుకునేటప్పుడు నువ్వెందుకు సాక్రిఫైస్ చేయాలి, నువ్వెందుకు ఇది తీసుకోవాలి అని నిలదీస్తుంది అనమాట. నీ స్టాండ్ నువ్వు తీసుకో, ఏమైతే నీకెందుకు, నీ స్టాండ్ నీవు తీసుకొని నువ్వు ఫిజికల్గా ఆడగలని చెప్పి ప్రూవ్ చేయాలి, అంతే కదా. సో సాక్రిఫైస్లు ఇలాంటివి ఏమైనా ఉంటే మానుకొని గేమ్ ఆడడానికి ట్రై చేయి అని చెప్పి నామినేట్ చేస్తుంది. ఇక్కడ నాకైతే ప్రేరణ పాయింట్లు నిఖిల్ ఒక పాయింట్ వ్యాలిడ్ అనిపించింది. దాని తర్వాత మన మణికంఠ ఇంకొకరు ఉన్నారు, చెప్తా మళ్ళీ అయిపోద్ది. ప్రేరణ వచ్చి ఇంకా నెక్స్ట్ ఆదిత్య నామినేట్ చేస్తుంది. ఆదిత్య వచ్చి నువ్వు గేమ్ బాగానే ఆడుతున్నావు కానీ కాన్ఫిడెన్స్ లేదు నీలో నువ్వు అని చెప్పి అంటది. సో ఏదైనా చెప్తే వినవు నువ్వు అంటే. బేసిక్గా ఆదిత్యకి తెలుగు సరిగా అర్థం కాదు కదా, మేబీ అట్లా అనుకోవచ్చు కదా, అంటే మాట వినడు అది ఇదంటే అర్థం కాలేదేమో అని నేనైతే అనుకున్నాను. సో మొత్తానికి ఆదిత్య అయితే నామినేట్ చేస్తుంది. సో కాన్ఫిడెన్స్ లేదనే పాయింట్ మీద మన ప్రేరణ. తర్వాత విష్ణుప్రియ వస్తుంది అనమాట. విష్ణుప్రియ వచ్చి నైనిక అండ్ నబీల్. నైనిక వచ్చి గేమ్లోనూ కనబడట్లేదు, ప్రతి ఒక్కరు అంతే, గేమ్లోనూ కనబడట్లేదు. ఇంక నబీల్ అయితే ఆ సంచాలకంగా జరిగింది కదా అదే. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకే పాయింట్ తీసుకున్నారు కానీ అసలు నామినేషన్లో రచ్చ. అసలు ఎట్లుండాలి నామినేషన్ అంటే ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఎట్లా మాట్లాడాలి ఏంది. ఇంకా నాకైతే విష్ణుప్రియ పాయింట్ అయితే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా మంచి పాయింట్స్ తీసుకొని ఇప్పుడు విష్ణుప్రియ అంత క్లోజ్గా అందరితో మాట్లాడుతున్నప్పుడు మంచి పాయింట్స్ వస్తాయి కదా. బట్ ఈ చుప్పాసు పాయింట్లు, అందరు చెప్పే పాయింట్లు, చిన్న పాయింట్లు తీసుకొచ్చి నామినేట్ చేయడం అనేది నాకైతే కొంచెం ఎవడో నచ్చలేదు. దాని తర్వాత అయితే యష్మి వస్తుంది. మణికంఠ అని ఆదిత్య అని నామినేట్ చేస్తాను అనమాట. మణికంఠ నుంచి ఇంకా యష్మి వచ్చిందంటే నో పాయింట్ ఎట్ ఆల్. ప్రతిసారి నేను మణికంఠ నామినేట్ చేస్తాను అనేది చెప్పింది కాబట్టి ఇంకా మనం మణికంఠ అయితే రివెంజ్ నామినేషనే యష్మి దృష్టిలో. ఇంకా ఆదిత్య అని అయితే నువ్వు క్లారిటీ ఎక్కడో మిస్ అవుతున్నావు అని చెప్పి నామినేట్ చేస్తాను అనమాట. దాని తర్వాత అయితే మన అందగాడు పృథ్వీ వస్తాడనమాట. బిగ్ బాస్ సీజన్ 8 అందగాడు. నువ్వు వచ్చి ఫస్ట్ నైనికాని మణికంఠని. నైనిక వచ్చి విష్ణుకి నాకు ఫ్రెండ్షిప్ అయితే ఏదో కొంచెం వేరేగా అనుకోవడం, వేరేగా పోర్ట్రేట్ చేయడం, ఇలా అనుకుంటే కొంచెం బాధ అనిపించిందంట, అందుకే నామినేట్ చేశారంట. ఈ పర్సనల్ విషయాలను తీసుకొచ్చి నామినేషన్ వేస్తున్నారు ఎందో వీళ్ళు. నెక్స్ట్ మణికంఠ వస్తాడు. మణికంఠని నువ్వు అబద్ధం, మ్యానిపులేషన్ ఇవైతే నాకు నచ్చదు అంటున్నాడు. అబద్ధం ఎక్కడంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు సాక్రిఫైస్ చేసి బయటకు వచ్చి వాళ్ళ డెసిషన్ వీళ్ళ డెసిషన్ అని చెప్పడం బాగాలేదు. సో దానివల్లనే అబద్ధం అని చెప్పాడు. అలాగే మ్యానిపులేషన్, ఒకరిని ఎప్పుడైనా సరే నువ్వు ఇలా మ్యానిపులేట్ చేయాలనుకుంటావు, డిఫెండ్ చేస్తావు, తప్పైనా సరే డిఫెండ్ చేస్తావు, రైట్ అయినా డిఫెండ్ చేస్తావు. సో అందుకనే ఇలాంటివన్నీ అయితే నాకు నచ్చవని చెప్పి స్ట్రాంగ్గా అయితే మన పృథ్వీ నామినేట్ చేస్తాడు. సో నాకైతే కరెక్ట్ అనిపించింది. కొంచెం కోల్డ్ వార్ అయితే జరిగింది.
దాని తర్వాత పృథ్వీ అయితే ఇంకా నామినేట్ చేస్తాడు మణికంఠని మరియు నైనికాని. నైనిక అయితే సేమ్ రీజన్స్. ఇప్పుడు మనం ఒక 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 మిడ్ వీక్ ఎలిమినేషన్పై క్లారిటీ తీసుకుందాం. నేనైతే అంటే నైనిక అయితే గేమ్ ఆడట్లేదు, అదైతే ఓకే, మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే నైనిక ఫస్ట్ వీక్ చీఫ్ అయిన దగ్గర నుంచి అసలు ఆడట్లేదు. కానీ ఇక్కడ నైనిక కంటే వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇది మణికంఠ మెయిన్గా మణికంఠ మరియు దాని తర్వాత అయితే ఆదిత్య. నాకు తెలిసి అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు బయటకు వెళ్ళిపోతారో మిడ్ వీక్ ఎలిమినేషన్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మనకైతే నామినేట్ అయిన తర్వాత వచ్చి సీత అండ్ నైనిక, సీత అండ్ నిఖిల్ వీళ్ళైతే చీఫ్స్ కాబట్టి నామినేషన్ చేయకూడదు. సో అలాగే వీళ్ళ చీఫ్స్ అంటే ఒకరు మాత్రమే నామినేట్ అవ్వాలి, ఒకరు మాత్రమే సేవ్ అవ్వాలి. అది కూడా మన హౌస్ మేట్స్, బిగ్ బాస్ హౌస్ మేట్స్గా ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ ఇస్తే 6 మెంబర్స్ సీత సేవ్ అవ్వాలి అని చెప్పి ఇచ్చారనమాట. సో అందువల్ల నిఖిల్ నామినేట్ అవుతాడు. ఇంకా ఫైనల్గా చూస్తే మన నామినేట్ అయిన కంటెస్టెంట్స్ 5వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్. సో ఈ 6 అయితే నామినేట్ అయ్యారు. సో మీరైతే ఎవరికి ఓటేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నామినేషన్స్ అయితే రచ్చరచ్చగా ఉంటాయనుకుంటే ఏమీ లేదు. ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్పై క్లారిటీ మాత్రం వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.